ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం అయితే మనకు ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జనరల్ డైరెక్టర్ విక్రమ్ సింగ్ మాన్ గారు ఉన్నారు. సో ఒక సాధారణ వ్యక్తి లాగా వచ్చి ఆయన ఓటును వినియోగించుకొని చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ లాగా అందరూ వచ్చి ఓటు యూజ్ చేయాలని ఆయన ఇన్స్పిరేషన్ గా చెప్తున్నారు. ఒకసారి సార్ మాటల్లో నేను సార్ హాయ్ సార్. ఎలా అనిపిస్తుంది ఓటు యూజ్ చేసుకున్నారు? చాలా సంతోషంగా ఉంది అండి. నేను నా మొత్తం ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పోలింగ్ బూత్ లో కూడా ఏర్పాటు కూడా మంచిగా ఉన్నాయి. అంత సిస్టమేటిక్ గా సజావుజాగా నడుస్తుంది అండి. చాలా సంతోషంగా. ఫెసిలిటీస్ అన్ని ఎమర్జెన్సీ అన్ని కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ అందరూ హోటల్ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అంతా పెట్టడం జరిగింది. చాలా కన్వీనియంట్ గా ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ కూడా బాగా యాక్టివ్ గా ఉన్నారు. ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకి సాయం కూడా చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చాలా మంచిగా ఉన్నాయి. అంటే ఇంకా ఒకటి విషయం, ఈసారి మై సన్ ఈజ్ ద ఫస్ట్ టైం ఓటర్. సో అది ఇంకా మాకు మంచి ఒక సంతోషం ఉంది. అట్లా యూత్ కూడా పాల్గొంటే ఇట్స్ అ గుడ్ థింగ్. సార్ యాక్చువల్లీ ప్రీవియస్ గా 50% బిలోనే ఎప్పుడు జూబ్లీ హిల్స్ లో నమోదవడం జరుగుతుంది ఓటింగ్ అనేది. ఈసారి ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందంటారు ఉప ఎన్నికల వల్ల? అది దాని గురించి స్పష్టంగా నేను చెప్పలేను. కానీ ఒకటి, ఇది ఒక డెమోక్రసీ ప్రొసీజర్ లో దిస్ ఇస్ ద హార్ట్. ఎలక్షన్స్ అనేది డెమోక్రసీలో ఒక హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది ఓట్ ప్రాసెస్ ఉంది. కాబట్టి దీంట్లో ఎవరైనా ఎలిజిబుల్ ఓటర్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో రావాలి, పాల్గొవాలి. డజంట్ టేక్ మచ్ టైం. ప్లస్ ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి అన్ని మంచిగా ఏర్పాట్స్ ఉన్నాయి. అన్ని సిస్టమేటిక్ గా ప్రొసీజర్ చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే దీంట్లో మాక్సిమం ఎక్కువ శాతం పాల్గొంటేనే ఒక మంచి ప్రజాస్వామ్యంలో మంచి క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయాలి. సార్ ఓట్ ఇంపార్టెన్స్ గురించి చూసే ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు? ఓట్ ఎంత ఇంపార్టెంట్? ఓట్ అనేది మన కంట్రీ ఇట్స్ డెమోక్రసీ. దీంట్లో ప్రజాస్వామ్యంలో చాలామంది పార్టీస్, చాలామంది క్యాండిడేట్స్ ఉంటారు, చాలా వరకు పార్టీస్ ఉంటాయి. అయితే ఈ ఎలక్షన్లోనే పాల్గొంటేనే మంచి క్యాండిడేట్స్, మంచి పార్టీ సెలెక్ట్ చేయగలుగుతారు. సో దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది ఎంటైర్ గవర్నెన్స్. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ఓట్ వేయాలి. ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే దయచేసి మీరు కొద్దిగా టైం ఈరోజు దీనికోసం మీరు వదిలేసి ఇక్కడ వచ్చి మీ ఫ్యామిలీ ఎలిజిబుల్ ఓటర్ వచ్చి హాలిడే ఇచ్చిందే అందుకు కదా సార్ ఓట్ వేయడానికి. బట్ దీనిలో మీరు చూస్తున్నారు, ఇక్కడ ఈ పోలింగ్ బూత్ లో చూస్తున్నారు, ఎక్కువ టైం దీనిలో పడదు. కొద్దిసేపు టైం తీసుకొని ఎవరైనా రావచ్చు. ప్లస్ బూత్స్ కూడా చాలా కన్వీనియంట్ గా ఇక్కడ పెట్టుకున్నారు. ఎనీబడి కెన్ కమ్ ఇన్ ఈజీలీ ఓట్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు